మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు బలిజల్ని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? వాళ్ళకి ప్రాతినిధ్యం గురించి మీ పార్టీ ఎందుకు ఆలోచించట్లేదు? సార్ నేనా? మీరే విష్ణు గారు. సార్ ఇప్పుడు మా టికెట్లు ఇంకా ఏం ఫైనలైజ్ కాలేదండి, అప్పుడే కన్క్లూజన్ రావడానికి అవకాశం లేదు. 70 మార్చారు, 70లో బలిజలు ఎంతమంది ఉన్నారు? కాదు సార్, దానికి ప్రాతినిధ్యం మొన్నటిదాకా వహించారు. శ్రీరామచంద్రయ్య గారికి కౌన్సిల్లో ఇవ్వడం జరిగింది. ఆయన ఏదో రాజీనామా చేసి మళ్ళీ తెలుగుదేశం చేరారు. ఏం చేస్తాం సార్, ఇప్పుడు స్టెబిలిటీ లేకపోతే. ఈయన రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు తెలుగుదేశంతో జనసేన రెండు ఉన్నాయి కదా, కలిసి ఉన్నాయి కదా, వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. మీ అందరికీ కోస్తాలో ఉన్న ముద్రగాడు అంటే ప్రేమ, హరిరామ్ జోగి లెటర్ రాస్తే అటెన్షన్ ఇవన్నీ వస్తుంది, కానీ రాయలసీమలో ఉన్న బల్జ నాయకత్వం అంటే కనీసం కన్సిడరేషన్ కూడా లేదు. లేదు, అలా ఏం లేదు. 2014 నుంచి 19 వరకు చాలా అన్ని రాజకీయ పార్టీల కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల అందరిని అకామిడేట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా క్యాబినెట్లో కానీ లేకపోతే ఇతర పొజిషన్స్లో కానీ పెట్టడం జరిగింది. వివక్షత అంటూ ఏం లేదు. ఇంకా ఫైనల్గా లిస్ట్ రాలేదు, ఇంకా 14-15వ తారీఖు తర్వాత ఉంటుందంటున్నారు. చూద్దాం. మరి నా లెవెల్లో కాదు కదా, పార్టీ లెవెల్లో, అధ్యక్షుడు గారి లెవెల్లో, సీఎం గారి లెవెల్లో అన్ని చూసి దాన్ని ఎట్లా చేస్తారేంటో ఆలోచన జరుగుతుంది. కాబట్టి ఎవరి పట్ల కూడా వివక్షత ఉండదు. అనేక రకాలైనటువంటి కోణాలు ఉంటాయి. మీరున్న పట్టణంలోనే జనసేన వాళ్ళని బెదిరిస్తున్నారంట, పోలీసులను పంపించి అరెస్ట్ చేస్తున్నారంట విష్ణు గారు. సార్ ఎందుకు జరుగుతుంది సార్? ఏదో పోస్టింగ్లు పెట్టడమో, దౌర్జన్యం చేయడమో, లేకపోతే అలా అసాంఘిక అపార్ట్మెంట్లోకి పోలీసులు పంపించి దాడి చేస్తున్నారంట. అదే సార్, చెక్ చేయడానికి నేను వెళ్తున్నా కూడా సార్, ఎక్కడైనా జరిగితే ముందు అరెస్ట్ వారెంట్ ఉండదు సార్. ఏదైనా ముందు ప్రాథమికంగా సమాచారం ఉంటే వెళ్తారు, వెళ్ళి చూస్తారు, అక్కడ ఉందో కాదో తెలుసుకుంటారు. అంతే తప్ప హెరాస్మెంటో, సెర్చ్ వారెంట్ ఉండాలండి. సెర్చ్ వారెంట్ లేకుండా రాకూడదు విష్ణు గారు. సెర్చ్ వారెంట్ లేకుండా రాకూడదండి. అదే కంప్లైంట్ ఉండాలి, కంప్లైంట్ మీద సెర్చ్ వారెంట్ తీసుకొని రావాలి, అంతేగాని ఇష్టం వచ్చినట్టు రాకూడదండి. అంటే ఊరికే ఎందుకు వస్తారు? ఏదో రీజన్ ఉంటుంది కదా, ఏదో చేసి ఉంటారు కదా. ఏం చేయకుండా గంజాయి కేసులో మొత్తం పోస్టింగ్ ఒకటే కాదండి, ఆ పోస్టింగ్లు పెడుతున్న వాళ్ళు పోస్టింగ్లు పెట్టకుండా ఉండడానికని. ఆ పోస్టింగ్ లీగల్, ఈ ఇల్లీగల్ యాక్టివిటీ చేసింది పోలీసుల ద్వారా చేశారు. ఆఖరికి వాళ్ళు బేరానికి వస్తున్నారు. ఇప్పుడు పోలీసులు వచ్చి ఏది పడితే పోస్టింగ్లు పెడితే ఎత్తేసిన చరిత్ర గతంలో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఫ్రెష్ కాదు. గతంలో కూడా 2014-19 మందిలో పోలీసులు ఎంతమంది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసిన రోజులు ఉన్నాయి. సో పోస్టింగ్లు చేసినప్పుడు అరెస్టులు, ఎత్తివేతలు, కొడుకులు, తీసివేతలు జరుగుతాయి. కానీ ఆ పాయింట్ జరిగిందా, లేదంటే హెరాస్మెంట్ పేరుతో జరిగిందా? బుల్సెట్టి గారు, రజనీకాంత్ గారు, మీ ద్వారా నాది మల్లాది గారికి ఒక చిన్న ప్రశ్న అండి. మీ ద్వారా నాది మల్లాది గారికి ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు మా పార్టీలో జాయిన్ అయిన బలిజ సోదరుడు ఆయన ఆర్ని శ్రీనివాసులు గారు, ఆయన పార్టీలో ఆయన ప్లస్ చాలా మంది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్తో జాయిన్ అయితే అక్కడ విపరీతంగా బుల్డోజింగ్ చేసి వాళ్ళ ఏరియాలో అన్ని పడగొట్టేస్తున్నారు. ఆయన ఇవాళ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో చెప్పాడు, సార్ నేను ఇక్కడ జాయిన్ అవుతున్నాను, అక్కడ ధ్వంసం చేస్తున్నారు, మా తాలూకా కుర్ర మనుషుల తాలూకా ఇల్లుని ధ్వంసం చేస్తున్నారంటే డెఫినెట్గా మనం పోరాడదామండి, దాని గురించి ఆలోచించాల్సిన పని లేదని చెప్పారు. ఎందుకంటే నేను చెప్పేది సార్, ఇప్పుడు ఓడిపోతున్నాం అని తెలిసినప్పుడు ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా కూర్చొని మహిళల సదస్సులోకి వెళ్ళి నిన్న అనకాపల్లిలో మాట్లాడతారు. ఏం మాట్లాడతారండి? ఆ మహిళలు చూడగానే, చంద్రబాబు నాయుడు గారిని చూడగానే మహిళలందరికీ ఏంటి గుర్తొస్తుంది, పవన్ కళ్యాణ్ గారిని చూడగానే ముగ్గురు పిల్లలు గుర్తొస్తున్నాయి, ఇదండి చెప్తారు. ఆయన ఏం చేశారో చెయ్యాలో చెప్పడం మానేసి అది చాలా చెత్తగా ఏమనంటే దత్తపుత్రుడు, ఈయన ఒక చెత్తపుత్రుడు, ఇలాగ వస్తాయి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ముఖ్యమంత్రి అన్న సంగతి మర్చిపోయి విచక్షణ రహితంగా ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద పడుతున్నారు. ఎందుకు మీరు కొంచెం బెటర్గా ఉన్నట్టున్నారు. అదే అవుతాయి, ఇప్పుడు తప్పదు. ఇప్పుడు ఎందుకంటే అలా చేశారనుకోండి, మా నెంబర్ ఎక్కువ కదా. ప్రాబ్లం ఏంటంటే విష్ణు గారికి కూడా తెలుసు మా నెంబర్స్ ఎక్కువ అండి, మాతో ఎవరు పెట్టుకున్నా పోతారు, అందులో అనుమానం లేదు. ఎవరు పెట్టుకున్నా పోతారు. బలగం చాలండి, 24 సాలిడ్.
24 ఒక ఫోర్స్ లాగా వస్తే ఎలా ఉంటుందో 4% 5% వాళ్ళకి తెలుసు కదా. మేము ఎవరి మీద తిరగబడాలా? 30% ఉన్న దళితులు బీసీల మీద కాదు కదా, 4% 5% ఉన్న వాళ్ళ మీద కదా మేము తిరగబడాలి. మాకేముంటుందండి ఇబ్బంది? విష్ణు గారు ఫస్ట్ రజనీ గారు ఫస్ట్ మొదలయ్యేది ఆ 24 నుంచే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది వైసీపీ. అర్థమైందండి, దాని గురించి పెద్ద ఆలోచన ట్రై చేయండి. ఎన్ని ఎక్కువ ఇస్తే తెలుగుదేశం ఎన్ని ఎక్కువ ఇస్తే అన్నీ మాకు అక్కడి నుంచి ఆ నెంబర్ ఫిగర్ స్టార్ట్ అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. సిద్ధం సభలో ఏ రకమైనటువంటి లాంగ్వేజ్ మాట్లాడారు, ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు, ఇవన్నీ కూడా మీరు ఏమీ లేదు చాలా చక్కగా చాలా మంచి భాష వాడుతున్నట్టుగా చెప్తే నేను చెప్పేది తాడేపల్లిగూడెం సభ తాడేపల్లిగూడెం సభ నుంచి మాట్లాడుతూ అది అనలేదు, మీరు సిద్ధం సభలో అన్నారు. 2 జెండాల సభ బై మిస్టేక్ సిద్ధం సభ అన్నారు. అదే 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 బై మిస్టేక్ వచ్చి ఉంటుందేమో. తాడేపల్లిగూడెం సభలో ఏ రకంగా మాట్లాడారో చూసాం కదా. మేము స్మూత్ గా మాట్లాడుతున్నాం, జరిగిన విషయాలు చెప్తున్నాం. జరిగిన విషయాలు ఏదో రాద్ధాంతంగా ఏదేదో మాట్లాడితే ఎవరు తక్కువ మాట్లాడారు? సీఎం గారి ఉన్నదే కదా చెప్పింది, లేని కాదు కదా. దాని గురించి టైం వేస్ట్. ఇంకా ఇప్పుడు ఇంకా మనం మాట్లాడుకోవడం చేసుకున్నది కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి లాగా 32 రూముల్లో 32 మందిని పెట్టుకున్న బాపత్ కాదు కదా. మాదంతా స్ట్రైట్ కదా. మనకి బెడ్రూమ్లు ఎక్కువ, మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ. మాదంతా స్ట్రైట్.